ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటున్నాడు పౌలు. దేవుడు విశ్వాసులను నిర్దోషులుగా ఎంచుతాడు కాబట్టి వారికి ఆయనకు మధ్య సహవాసమున్నది, సమాధానమున్నది. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అంటున్నాడు పౌలు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధాన పరుచుకున్నాడు. ఆ మానవులను సమాధాన పరిచే పరిచర్యను వారికి ఆనాడు అనుగ్రహించాడు, ఈనాడు మనకు కూడా అనుగ్రహించాడు. 19వ వచనంలో దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును అంటున్నాడు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న వాక్యము సమాధాన వాక్యము. దేవుడు మానవులను తనతో సమాధాన పరుచుకోవాలని ఆయన చెబుతున్న మాటలు. ఆయన మనతో అన్ని తేటగా చెప్తూ తన హృదయాభిలాషను ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. ఇదంతా సమాధానపరుచుకునే పరిచర్య. సమాధానపరచుకోవడం అంటే శత్రువులను మిత్రుగా మార్చటం, శత్రుత్వానికి ఎడబాటుకి ఉన్న కారణాన్ని తొలగించటం. పాపం మనుషుల్ని దేవునికి శత్రువులుగా చేసింది కదా. మన పాపాల మూలంగా దేవుని కోపం మనపై ఉంది కదా. కాబట్టి మనుషులను తనతో సఖ్యపరచుకోవాలంటే దేవుడు ఏం చేయాలి? తనకు కోపం కలిగించిన దానిని, మనుషులను తనకు దూరపరిచిన దానిని దేవుడే పరిష్కరించాలి, దేవుడే తీసివేయాలి. లోక పాపాల కోసం బలి అర్పణగా ఉండేందుకు ఆయన తన కుమారుని పంపడం ద్వారా ఆయన ఇది చేశాడు. క్రీస్తు ద్వారా దేవుడు మనుషులను తనతో సఖ్యపరుచుకున్నాడు. ఇలా చేసి ఈ శుభవార్తను ప్రకటించేందుకు అన్ని వైపులకు తన సేవకులను పంపుతూ ఉన్నాడు. ఇదే సమాధానపరచు శుభవార్త, సమాధాన వాక్యం. ఈనాడు మన వద్ద ఈ సమాధాన వాక్యం ఉన్నది. మనము ఇతరులకు కూడా దేవుడు సమాధానపరిచే పరిచర్యను పంచాలి, వారికి కూడా చెప్పాలి. ఇది మన కర్తవ్యం. మనందరం గుర్తిద్దాం, దేవుని మార్గంలో నడుద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్.